తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జలకన్య హోటల్, ఎల్లమ్మ బండ మెయిన్ రోడ్డు మరియు జయశంకర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ చిన్ననాటి నుండి తెలంగాణే నా శ్వాస, ఉద్యమం నా ఊపిరంటూ తెలంగాణ సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహావీరుడని కొనియాడారు. భౌతికంగా ఆయన ప్రస్తుతం మన మధ్యన లేకున్నప్పటికీ ప్రతి తెలంగాణవాది గుండెల్లో చిరంజీవిగా బ్రతికి ఉన్నాడన్నారు. ఈ కార్యక్రమంలో సురభి రమేష్ రావు, నాగేశ్వరరావు, శంకర్, నరసింహ, శ్రీధర్, రామస్వామి, రాములు గౌడ్, సమ్మద్, జగదీష్, మహేష్, మాధవరెడ్డి, నాగభూషణం, చంద్రశేఖర్, కళ్యాణ్, శ్రీకాంత్, సాయి, స్వరాజ్యం, రహీం, శ్రీనివాస్, నజీర్, లక్ష్మి మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్, 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 ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మదిన సందర్భంగా వారి జన్మదిన సందర్భంగా ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి పోరాటంలో, ప్రతి కథలో, ప్రతి స్టోరీలో ఒక గురువు ఉంటారు. మన కథలో, మన పోరాటంలో, మన బతుకు పోరాటంలో, మన యుద్ధ తెలంగాణ పోరాటంలో మన గురువు జయశంకర్ సార్. వారు 1934లో జన్మించి, వారు జన్మించినప్పుడు నిజాం రాజ్యంలో జన్మించారు. వారు కాలేజీలో ఉన్నప్పుడు భారతదేశంలో కలవడం జరిగింది. వారు అదే కాలేజీలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తోటి 1956లో మెర్జి కావడం జరిగినది. అప్పటి నుంచి జయశంకర్ సార్ వారి విద్యార్థి దశ నుంచి ఉద్యమ బాట పట్టి తెలంగాణ నా శ్వాస, ఉద్యమం నా ఊపిరి అనే స్లోగన్ తోటే వారు ముందుకొచ్చారు. ఈ ఉద్యమంలో సైనికులుగా నా విద్యార్థులను మలిచి చేస్తా అని చెప్పి డాక్టర్ ప్రొఫెసర్ ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా విద్యార్థులకు జరిగిన నష్టాన్ని కలవడం వల్ల మనకు పోతున్న స్వయం పాలన, దాన్ని స్వయం పాలన మీదనే పోరాటం మనది. మన పాలన మనకు కావాలి, మన పాలన మనకు కావాలి, మన నిధులు మనకు ఉండాలి, మన రాజ్యం మనకు ఉండాలి, మన పరిపాలన మనకు ఉండాలనే దాని మీదనే వారి పోరాటం. ఈ స్ఫూర్తితోటే వారు 1969 ఉద్యమంలో పాల్గొనడం జరిగినది. ఉద్యమంలో 300 మంది పైచీరుకు చనిపోవడం వారి కళ్ళ ముందు జరిగినది. అప్పుడు ఉద్యమ తెలంగాణ రాలేదు. మళ్ళీ 1972లో 11 మంది ఎంపీలను కల్పించారు. రాజకీయ కోణంలో కూడా తెలంగాణ రాలేదు. అయినానే ఈ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ నినాదాన్ని చిన్న ఒక చెట్టును మనం ఎట్లయితే బతికించుకుంటూ వస్తామో, వారు 2001 వరకు కంటిన్యూ బతికించుకుంటూ తీసుకొచ్చి కేసీఆర్ గారి చేతిలో వారు పెట్టి, వారు గురువుగా, ఒక మార్గదర్శిగా వారు వెన్నంట ఉండి ఇది ఎందుకు రావాలి రాష్ట్రం, దీనివల్ల ఏముంది, ఏం పోయింది, ఏం జరుగుతుంది, ఏం లాభం అవుతుంది అనేది ప్రజలందరికీ వివరించి విద్యార్థులకు పాఠాలుగా ఆఖరికి 2009లో కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ అనౌన్స్ చేసినాక కూడా మళ్ళీ యూటర్న్ తీసుకుంటే శ్రీకృష్ణ కమిటీ వేస్తే శ్రీకృష్ణ కమిటీలో కూడా వచ్చింది. ఢిల్లీ ప్రొఫెసర్స్ కూడా దాంట్లో ఉన్నారు. వీరు అప్పటికే ఇక్కడ ఒక ప్రొఫెసర్ గారు వారు తెలంగాణ వచ్చినాకనే వివాహం చేసుకుంటా అని చెప్పి వారు 77వ సంవత్సరంలో 2011లో మరణించడం జరిగినది. ఆంకాలజీ ప్రాబ్లం వల్ల మరణించడం జరిగినది. వారి కళ సాకారమై సిద్ధించే టైం లోపలనే వారు మన మధ్య లేకపోవడం మన దురదృష్టం. అయినను వారి కన్న కళలు తెలంగాణ రాష్ట్రం సాధించాం. రాష్ట్రం సాధించినాక రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన చేయాలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో ప్రతి ఇంచు, ప్రతి పౌరుడు, ఏ పౌరుడైనా కానీ, ఎక్కడి పౌరుడైనా కానీ, పౌరుడే అందరినీ గుండెలు పెట్టుకొని ప్రేమగా చూసుకున్నది కేసీఆర్ గారు. ఈ వచ్చిన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, వారు ఎందుకు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నారంటే, బోనాల పండుగ గుర్తింపు తెలంగాణ రాష్ట్రం వరకు వచ్చే వరకు గుర్తింపు జరగలేదు. వచ్చే వరకు కనీసం పాఠశాలలకు ఎక్కువ రోజులు హాలిడేస్ ఇవ్వాలన్నది కూడా ఈ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు రాలేదు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కట్టాలి, మరి ఇక్కడ ఒక ప్రాంతం ఉంది, లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉంది, అంత పెద్ద చరిత్ర ఉంది, దాన్ని కట్టాలనేది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ జరగలేదు. మన రాజ్యం, మన రాష్ట్రం, మన పాలన వస్తేనే ఏం జరుగుతుందని నిరూపించిండ్రు కేసీఆర్ గారు.
వారి కన్న కళలను తీర్చింది కేసీఆర్ గారు. కాబట్టి ఇప్పటికైనా మనం మళ్ళీ పునరాలోచన చేసి ఏది మంచి ఏది చెడు ఎక్కడ ఉంది, వారి ఆశయ సాధనాలేంది, వారిని ఏ విధంగా వారు ఆత్మ శాంతిస్తుంది, వారి ఆత్మ సంతోషపడుతుంది, ఈ పాలన ఎట్లా జరగాలి, ఈ రాష్ట్రం ఎవరు ఉండాలి అనేది మనం వారి మార్గదర్శనంలో వారు చూపిన దారిలో వారు చూసినట్టు యావత్ తెలంగాణ ప్రజానికం ముక్త కంఠంతో ఒకటై పరిపాలన కోసం మన పాలన మన పరిపాలన అనే దాని మీదనే దృష్టి పెట్టి చూడాలి, వారి కన్న కళలను సహకరించాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వారికి మా ఘన నిమ్రాలు సమర్పించుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ సార్